టీవీ షోస్ కావచ్చు, ఆర్ క్యాంప్స్ కావచ్చు, ఫ్రీ క్యాంప్స్ ఆర్ ఫ్రీ టెస్ట్, వ్యాక్సినేషన్స్, ఇవన్నీ మా యశోద హాస్పిటల్ తరఫున మేము చేస్తుంటాం. దాంట్లో ఆ భాగంగానే ఈరోజు లంగ్ క్యాన్సర్ గురించి, ఊపిరితిత్తుల సంబంధించిన క్యాన్సర్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఎలా ఉందంటే లంగ్ క్యాన్సర్ ఉన్న అన్ని క్యాన్సర్స్లోకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ లంగ్ క్యాన్సర్ ఉంటాయి. అంటే మన లిస్ట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ తీసుకుంటే అది బ్రెస్ట్ కావచ్చు, లంగ్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, బోన్స్ కావచ్చు, లంగ్ నెంబర్ 1 పొజిషన్లో. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ ఒక 4-5 ఏళ్ళు పడుతుందేమో అది కష్టపడి మరి పైకి రావడం, అంత ఫాస్ట్గా లంగ్ క్యాన్సర్ పెరుగుతుంది. సో ఎలా ఉందంటే ప్రపంచం మొత్తంలో ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం 18 లక్షల మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. అదే ఇండియాకి వస్తే 60,000 మందికి ప్రాణాలు కోల్పోవడం అనేది మనం చూస్తున్నాం. 60,000 మంది అంటే చాలా పెద్ద, ఇంకా ఎక్కువ ఉంటుందండి. టెస్ట్ చేయించుకున్న వాళ్ళు ఎంతమంది, రిజిస్టర్ అయిన వాళ్ళు ఎంతమంది మనకు తెలియదు. సో గణితం ప్రకారంగా మాత్రం 60,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందంటే ప్రతి 9 మందిలో ఒకరికి లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కనబడుతుంది యాజ్ సంవత్సరాలు గడుస్తున్నప్పుడు. ఇదంతటికి మూల కారణం పొగాకు అనేది ప్రపంచం మొత్తం మనల్ని హోరెత్తి చెప్తుంది. ఎందుకు? టెస్ట్ చేయడం వల్ల అండ్ సర్వే చేయడం వల్ల ఏం తెలిసిందంటే ఇండియాలో 15 నుంచి 24 వయసులో ఉన్న వాళ్ళలో 28% మంది పొగాకు అలవాటు పడిపోయి దాని బారిన పడి క్యాన్సర్స్కి దారితీస్తుంది. పొగాకు వాడడం వల్ల ఇమ్మీడియట్గా క్యాన్సర్స్ వస్తే రావండి, దాని టైం అది తీసుకుంటుంది. మెల్లిగా బాడీలో మార్పులు వచ్చి మెల్లిగా క్యాన్సర్స్కి దారితీస్తుంది. దీంతో పాటు ప్రతి 4 లంగ్ క్యాన్సర్స్ చూస్తే ఒకరికి మాత్రం ఏ అలవాటు లేకుండా కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. సో దానికి కూడా కారణాలు ఏంటి అనేది మన ఈరోజు డిస్కషన్. సో మొదటిగా టొబాకో, అంటే పొగాకు సంబంధించిన పదార్థాలు, అది సిగరెట్ కావచ్చు, బీడీ కావచ్చు, సుట్ట కావచ్చు, ఆర్ ఇప్పుడు లేటెస్ట్ ఉన్న వేప్స్ అంటున్నాం, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కావచ్చు, కుక్కార్స్, పొగాకు నవ్వడం, ముక్కు పొడవు, ఏ రూపంలో, కొంతమంది అయితే పళ్ళు కూడా ఉంటాయి పొగాకు లీవ్స్తో పాటు. సో ఇవన్నీ కూడా మెల్లిగా బాడీలో మార్పులు తీసుకొస్తాయి. ఎలా? అది వాడడం వల్ల నికోటిన్ అనే పదార్థం మన బ్లడ్లోకి వెళ్ళి ఎస్పెషల్లీ ఊపిరితిత్తులకు సంబంధించిన కణాలలోకి వెళ్ళినాక వాటిలో కొన్ని జనుపరంగా మార్పులు తీసుకొచ్చి కణాలు పెరగడం అవుతుంది. బయట నుంచి వచ్చింది కాదు, మన లంగ్ టిష్యూయే ఎక్స్ట్రాగా పెరిగి ఒక కంతిలాగా ఫామ్. సో ఎప్పుడైతే ఇలా తంతులు ఫామ్ అవుతాయో మనిషి బాడీలో మార్పులు రావడం అవుతుంది. సో ఈ మార్పులు ఎలా మనం డిటెక్ట్ చేయాలి అంటే దగ్గు, తగ్గకుండా 2-3 వారాలు అయినా కూడా దగ్గు తగ్గట్లేదు, తెమ్మడబడుతుంది, అప్పుడప్పుడు రక్తపు జారాలు కనిపించడం, బాగా రక్తం పడడం, బరువు తగ్గడం, అంటే ప్లాన్ చేయకుండా కూడా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఇవన్నీ లంగ్ క్యాన్సర్ లక్షణం. సో ఇవన్నీ ఉన్నవాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఉంటుందంటే కావచ్చు, అది ఒక రీజన్ వాళ్ళు. సో ఇలాంటి కారణాలు ఆర్ ఇలాంటి సిమ్టమ్స్ కనబడంగానే మనం హెల్త్ డిపార్ట్మెంట్, అది ఎక్కడైనా కానీ, అది ఏ ప్రదేశం కానీ, ఏ ఊరైనా కానీ, ఒక లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం ఇవాల్యుయేషన్ చేయించుకుంటే దేనివల్ల వస్తుంది, అది ఇన్ఫెక్షనా, లంగ్ క్యాన్సరా, ఆర్ టీబీయా, ఫంగస్ ఇన్ఫెక్షనా అనేది మనం తేల్చుకోవడానికి చాలా ఈజీ. సో దీని భాగంగా మేము ఎలా టెస్ట్ చేస్తామంటే ఫస్ట్ సింపుల్ ఎక్స్రే తీసి చూస్తాం, ఏమైనా మార్పులు ఉన్నాయా, లంగ్స్లో ఏమైనా డ్యామేజ్ ఉందా, లంగ్స్లో ఏమైనా మరకలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేస్తాం. దాంతోపాటు కొన్ని చెమట పరీక్షలు, డౌట్ వచ్చింది వాళ్ళకి, అంటే ఎవరి మీద డౌట్ పడతాం, పొగాకు అలవాటు ఉంది ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్, ఫాదర్కో, గ్రాండ్ ఫాదర్కో, మదర్కో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉంది అంటే అది చాలా డేంజరస్ కారణం కావచ్చు. సో ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉండి అలవాటు పరంగా కూడా వాళ్ళకి పొగాకు అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక సిటీ స్కాన్ తీయించి చూసి, లో డోస్ సిటీ అంటాం, అంటే నార్మల్గా చేసిన సిటీ స్కాన్ కన్నా దీంట్లో రేడియేషన్ ఎఫెక్ట్ తక్కువ ఉంది, దీన్ని లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. సో దాంట్లో ఏదైనా చిన్నపాటి కంతున్నా కూడా పట్టేస్తుంది. అలా ఎప్పుడైనా మనకు కంతులు కనిపించినా మనం ఫర్దర్ టెస్టింగ్ ఎలా చేయాలి, బయాప్సీస్ చేయాలి. ఆ బయాప్సీ చేయడానికి బయట నుంచి సిటీ గైడెడ్ బయాప్సీ కానీ, అంటే మంచి సిటీ స్కాన్ మెషిన్ ఉంటేనే ఇవన్నీ జరగడం సాధ్యమవుతుంది. రొటీన్ సిటీ స్కాన్ మెషిన్స్ కావాలి. సో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ ఉన్న సిటీ స్కాన్ మెషిన్ అయితేనే పట్టుకోగలుగుతుంది. 2 సిటీ గైడెడ్ బయాప్సీ అని బ్రాంకోస్కోపీ, ఇప్పుడు మనకి ఎండోస్కోపీ తెలియకుండా
జీర్ణ జీర్ణకోశకు సంబంధించిన ఒక పైప్ లాంటివి వేసి పరీక్ష చేస్తాం. అట్లానే లంగ్స్ చేసే టెస్ట్ని బ్రాంకోస్కోపీ. సో లోపలికి ఊపిరితిత్తు లోపలికి వెళ్ళి ఎక్కడైనా కంతి దాగి ఉంటే కనుక దాన్ని పట్టుకోవడానికి ఇది ఒక పద్ధతి. దాంట్లోనే ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, అంటే ఇప్పుడు మనం పొట్టకు అల్ట్రాసౌండ్ ఎలా చేస్తామో అలా శ్వాసకోశ నాడుల లోపల అల్ట్రాసౌండ్ చేసి ఎక్కడుంది ఈ కంతి అనేది ఐడెంటిఫై చేసి దాని నుంచి ముక్కలు కానీ రసం కానీ తీసి పరీక్ష చేయడానికి వీలుపడుతుంది. ఇవన్నీ మా యశోద హాస్పిటల్ 4 బ్రాంచ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే లెస్ దాన్ 2 సెంటీమీటర్స్, అంటే 2 అంటే ఇంతే సైజ్, ఇంత పెద్ద ఊపిరితిత్తులో ఈ సైజు కనుక్కున్నా కూడా మనం బయాప్సీ చేసే కెపాసిటీ. ఇంతకుముందు అది పట్టుకునే వాళ్ళం కాదు. అలా లెస్ దాన్ 2 సెంటీమీటర్ ఉన్న వాళ్ళందరినీ ఆగి పరీక్షలు చేసుకుంటూ చూస్తూ ఉండండి, పెరిగితే టెస్ట్ చేద్దాం అనే పద్ధతిలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అండ్ టొబాకో ఎక్స్పోజర్ ఉంది అంటే ఖచ్చితంగా మనం బయాప్సీ చేయాలి. దానికి ఆర్కిమెడిస్ అనే ఒక నావిగేషనల్ బ్రాంకోస్కోపీ ద్వారా మనం దాన్ని పట్టుకునే అవకాశం చాలా తేలిగ్గా ఉంది. నావిగేషనల్ బ్రాంకోస్కోపీ అంటే మనం గూగుల్ మ్యాప్స్ వాడినాం. ఒక ప్రదేశంకి వెళ్ళాలంటే అది ఎలా గైడ్ చేస్తుందో ఈ బ్రాంకోస్కోపీ మేము ఒకసారి పైకి లోపలికి ఊపిరితిత్తులోకి వెళ్ళినాక ఎటు పక్కకు వెళ్ళాలి, ఎటు తిరగాలి, ఎక్కడుంది కంటే డిటెక్ట్ చేసి బయాప్సీ చేయడానికి సులువుగా మాకు వీలు పడుతుంది. సో ఇలా బయాప్సీస్ చేసిన తర్వాత ఇది ఓన్లీ ఊపిరితిత్తు పరంగా ఇక్కడ ఒక దగ్గరే ఉందా, ఇంకెక్కడన్నా ఉందా అని ఫర్దర్ టెస్ట్ చేయాలి. దాంట్లో ఏం తెలుస్తుంది, స్టేజింగ్ తెలుస్తుంది. ఏ స్టేజ్లో ఉన్నా ఈ పేషెంట్, దీనికి ఎలా మనం వైద్యం చేయొచ్చు, అది మెడికల్గా ఇవ్వాలా వైద్యం, సర్జికల్గా ఇవ్వాలా, ఆర్ రేడియేషన్ అంటే కరెంట్ ద్వారా థెరపీ ఇవ్వాలా అనేది డిసైడ్ చేయడానికి టోటల్ బాడీ పెట్ స్కానింగ్ చేస్తాం. ఆ పెట్ స్కానింగ్ ద్వారా స్టేజింగ్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థెరపీ, ట్రీట్మెంట్ ఎలా చేయాలి. సో అది ఓన్లీ ఆ ఏరియా వరకు ఉండిపోయింది, ఎక్కడ పాకలేదు అంటే కనుక బెస్ట్ ట్రీట్మెంట్ సర్జరీ. అంతకు మించిన థెరపీ ఉండదు లంగ్ క్యాన్సర్. ఎందుకంటే ఎక్కడ పాకకుండా ఉంది అంటే అదృష్టవంతుడనే అనుకోవాలి. సో ఆ పార్ట్ ఆఫ్ లంగ్ని మనం తీసేస్తాం. సో ఆ టెక్నాలజీలో కూడా రోబోటిక్ థొరకోస్కోపిక్ సర్జరీ అని మన దగ్గర ఉన్న సర్జికల్ ఆంకాలజిస్ట్ వాడతారు. రోబోట్ అతి సులువుగా ఈజీగా ఏదైతే పార్ట్ ఎఫెక్ట్ అయిందో అక్కడ వరకు సర్జరీ చేసి తీసేయడం చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఎవరికైనా టైం బాగా స్ప్రెడ్ అయి ఉన్నది, ఒక దగ్గర కాదు 2 చోట్ల ఉన్నది, 3 చోట్ల ఉందంటే వాళ్ళకి కీమోథెరపీయే ట్రీట్మెంట్ భాగం. ఈ కీమోథెరపీలో కూడా కొత్త రకాలు వచ్చాయి. ఇంకా ముందులాగా ఇంజక్షన్లు తీసుకొని సిక్ అయిపోవడం, టాలరేట్ చేయకపోవడం, వామిటింగ్స్, జుట్టు ఇవన్నీ తగ్గిపోయినాయి. నెక్స్ట్ జనరేషన్ మెడిసిన్స్ వచ్చి ఇప్పుడున్న టెక్నాలజీలో ఎలా కనుక్కున్నారంటే ట్యాబ్లెట్ ఫామ్లో మీకు ఒక చిన్న ట్యాబ్లెట్ రోజుకి 1-2 సార్లు తీసుకోవడం, అది బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇంజక్షన్ లాగా ఇంత ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో అక్కడికి పడుతుంది. సో దీనివల్ల ఈ టార్గెటెడ్ కీమోథెరపీ అంటే ట్యాబ్లెట్ ఫామ్లో ఈ ట్రీట్మెంట్ ద బెస్ట్ థెరపీ. సో స్టేజ్ 4 క్యాన్సర్ అంటే అసలు వాళ్ళకి ఛాన్స్ లేదు బ్రతకడానికి, 6 నెలలు దాటి ఉండరనుకునే వాళ్ళు కూడా సంవత్సరాల కొద్ది లైఫ్ ఈజీగా లీడ్ చేస్తున్నారు. సో ఈ టార్గెటెడ్ కీమోథెరపీ ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్. దీంట్లో భాగంగానే ఒకవేళ వీళ్ళకి ఏమన్నా బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడం ఆర్ ఇంకేదన్నా ఏదైతే ట్యూమర్ సైజ్ ఉందో తగ్గడానికి ఒక మార్గం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ రేడియేషన్ టెక్నాలజీ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ మాత్రంలోనే ఉందండి. ఎంఆర్ లినెక్ అంటాము. ఎంత చిన్న కంతి ఉన్నా కూడా బ్రెయిన్లో కానీ చుట్టుపక్కల ఉన్న ఏరియాని డ్యామేజ్ చేయకుండా అక్కడి వరకే దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో అంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో లంగ్ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఎవరైనా కానీ మా దగ్గరికి సెకండ్ ఒపీనియన్ ఫ్రీగా తీసుకోవచ్చు, ప్లస్ సజెషన్స్ ఇస్తాము. ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనం గైడ్ చేయడానికి చాలా ఈజీ. ఈ మీటింగ్కి మెయిన్ కారణం ఏంటంటే పొగాకు వాడకం తగ్గించడానికి మీ అందరి సాయం కావాలి. ఆ పొగాకు వాడకం ఆగిపోతే కనుక మన లంగ్ క్యాన్సర్ ఏదైతే నెంబర్ 1 పొజిషన్లో ఉందో మెల్లిగా కిందకు తీయడానికి వావ చూపించడానికి అదొక మార్గం. ఈ పొగాకు ఇప్పుడున్న అఫ్కోర్స్ మన దేశంలో వేప్ అనేది బ్యాండ్ ఇంకా అయినా కూడా ఏదో విధంగా కుర్రాళ్ళు ఆ వేపులు పట్టుకొని వాడటం ఇది జరుగుతుంది. ఇండియాలో లేదండి వేప్ ఈజ్ నాట్ అలౌడ్. పట్టుకుంటే పోలీసు అరెస్ట్ చేస్తారు. ఈ వేప్ ఏంటంటే వాళ్ళు చెప్తారు 1%, 2% టొబాకో ఉంటుంది. తప్పండి, 1%, 2% ఉంటుంది. సిగరెట్ తాగితే ఒక 5 నిమిషాలు తాగుతాడు, ఆ మనిషి పక్కన పడేస్తారు. ఈ వేప్కి అద్దు ఆపు ఉండదు. తీసుకునే కొద్దీ దాంట్లో స్మెల్ ఉండదు, పొగ ఉండదు, ఆ సిగరెట్ స్మెల్ రాదు, టేస్ట్ రాదు. సో ఎంత పీలుస్తున్నామని తెలియకుండా కుర్రాళ్ళు
మ్యాక్సిమం అంటే ఒక 10 సిగరెట్లు తాగే నికోటిన్ ఒక వేప్ దాంట్లో వెళ్ళిపోతుంది. సో వీళ్ళందరూ ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ లంగ్ క్యాన్సర్కి బారిపడే ఛాన్స్ ఉంది. సో చాలామంది ఏమంటారు సిగరెట్ మారడానికి వేప్ మొదలెట్టింది. అబ్సల్యూట్లీ రాంగ్. అలాంటి అసలు చేయనే చేయదు. ఇంకా ఐ డోంట్ నో కాకినాడలో ఎలా ఉందో తెలియదు కానీ హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో హుక్కా కల్చర్స్ ఎక్కువ. ఈ హుక్కా కల్చర్ మోస్ట్ డేంజరస్. దాంట్లో పాలు పోస్తారు, లేకపోతే ఫ్లేవర్ వేస్తారు, అన్ని రకాలుగా ఉన్న మధ్యలో పొగాకు ముద్ద ఉంటుంది. ఈ పొగాకు ఒక 2-3 చుట్టలు కలిపి తయారు చేసిన ముద్ద. సో ఒక చుట్టతో మనం ఆల్మోస్ట్ 4 ప్యాకెట్లు సిగరెట్ చేయొచ్చు. సో మీరు ఇమాజిన్ చేయండి, 2-3 చుట్టలు అంటే అంత పొగాకు మోతాదు మన బాడీలో ఉంది. సో వారానికి ఒక్కసారి, నెలకు ఒక్కసారి కాదండి. మన టైం బాగోకపోతే, మన జీన్స్ సరిగ్గా లేకపోతే, ఈవెన్ సంవత్సరం పొగాకు వాడిన వాళ్ళు కూడా లంగ్ క్యాన్సర్ బారిపోతుంది. దానికన్నా కూడా మనం కలర్డ్ ఫుడ్ తింటాం, అవునా? వాళ్ళు డిఫరెంట్ కలర్స్ చేస్తారు రెస్టారెంట్స్లో. ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ కార్సినోజెన్, అంటే క్యాన్సర్కి కారణం. అది కూడా ఒక రీజన్, చాలా తక్కువ, బట్ అది కూడా ఒక కారణం. ఇంకా అట్లా చూసుకుంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒక కారణం, ఊబకాయం ఒక కారణం. ఓకే, ఇండోర్ పొల్యూషన్, మనం ఫ్రిడ్జ్లు వాడతాం, అవునా, ప్యూరిఫైయర్లు వాడుతున్నాం. ఇవన్నీ కూడా దే స్లోగా మన దగ్గరికి ఒక టైప్ ఆఫ్ కెమికల్స్ ఎమిట్ చేస్తాయి. దీనివల్ల కూడా లంగ్స్ ఇబ్బంది పడే అవకాశం. క్యాన్సర్ కారణం అంటే తక్కువ, కానీ ఎస్ వన్ ఆఫ్. సో ఆ బ్లడ్ టెస్ట్లో కార్సినో ఎంబ్రియోనిక్ యాంటీజెన్ అనే ఒక టెస్ట్, CA-125 అనే ఒక టెస్ట్, ప్లస్ సింపుల్గా పెట్ స్కాన్ చేసి మనకు డౌట్ ఉందనుకోండి, ఒక కంటి కనిపిస్తుంది, పెట్ స్కాన్ చేయంగానే అది బల్బ్ వెలిగినట్టు వెలుగుతుంది అక్కడ. సో అది ఎలగడం మొదలెట్టిందంటే ఎస్ ఇక్కడ ట్యూమర్ ఉండే ఛాన్స్ 70% అని తెలిసిపోతుంది. అలా తెలిసింది అనుకోండి, ఖచ్చితంగా మనం బయాప్సీ చేయాల్సిందే అని. ఆల్ ఫెసిలిటీస్ అంటారు వన్ రూమ్. అంటే మీకు ఏదైనా ముక్క తీసిన ఊరు వెళ్ళదు, మా హాస్పిటల్లోనే టెస్ట్ అవుతుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు స్టేట్ ఆఫ్ ఆర్ట్ బెస్ట్ సిటీ స్కాన్, అంటే 125, 256 స్లైస్ సిటీ స్కాన్స్, అంటే చిన్న చిన్న నాడ్యూల్స్ కూడా పట్టుకునే అవకాశం ఉంది, మిస్ అవ్వదు. 2 బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కన్సల్టెంట్స్ అందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ ట్రైన్డ్, ఇంటర్నేషనల్లీ ఎక్లెయిమ్డ్, అంటే ప్రపంచం మొత్తం తెలిసిన కన్సల్టెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా దేనికి చేయాలి, దేనికి చేయకూడదు. సో ప్రతి పేషెంట్కి చేయమని నేను సజెస్ట్ చేయాలి, అవసరం అనుకున్న వాళ్ళకి సజెషన్, అంటే అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాడుకోవాలి. థర్డ్ వచ్చేసి టెక్నాలజీ, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీస్. మీరు ఇండియా వైడ్ చూసినా కూడా మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి మాత్రం వీఆర్ నెంబర్ 1. ఎందుకంటే ఈ ఆర్కిమెడిస్ నావిగేషన్ బ్రాంకోస్కోపీ అనేది ఇండియాలో ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసింది ఆర్కిమెడిస్ నావిగేషన్, ఆర్కిమెడిస్